అసలు నిజంగా గోవింద ఒకటి రాస్తే 25 ఏజ్ లోపల ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి రియల్గా విఐపి దర్శనం ఇస్తారా అని మీరు చాలా మందికి డౌట్ ఉండొచ్చు. దీనిపైన చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. సో అసలు ఏదాన్ని నమ్మకండి, అంటే స్కామ్స్ నమ్మకండి. కానీ రియల్గా 25 ఏజ్ లోపల ఉన్న వాళ్ళు గోవింద ఒకటి రాస్తే వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో నలుగురికి అయితే ఫ్రీగా విఐపి దర్శనం అయితే టీటీడీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. September 5th 2023 టీటీడీ వాళ్ళే వాళ్ళ న్యూస్ ఆర్టికల్లో దీని గురించి అయితే పబ్లిష్ చేశారు. ఈ విఐపి దర్శనం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే యూత్ లో మన హైందవ ధర్మం, సనాతన ధర్మం గురించి విలువలు పెంచాలని. అంటే ఇప్పుడు నా ఏజ్ సపోజ్ నా ఏజ్ తీసుకుందాం అనుకోండి, 25 ఏజ్ లోపల ఉంది నా ఏజ్. నేను ఏం చేస్తాను, ఫోన్ చూస్తాను, సినిమాలు చూస్తాను, తిరుగుతాను. దీనిల మధ్యలో గోవిందాన్ని ఊరికే ఇట్లా ముక్కొని వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళినా కానీ ఫొటోస్ అవన్నీ తీసుకుంటాం. కానీ మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కనుక మనలో చాలా తక్కువ మంది ప్రార్థిస్తారనమాట మన హిందువుల్లో. అందుకోసము టీటీడీ వాళ్ళు ఏం చేశారంటే అదే గోవింద కోటి నామం ఇలాగ రాసి వాళ్ళలో ఉండే భక్తిని పెంచాలనే కారణంతోనే ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశామని ఆర్టికల్లోనే అయితే మెన్షన్ చేశారు. ఈ ఆర్టికల్ సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంతకు ఎవరైనా రాశారా అని మీరు అడిగితే ఇంకా ఇన్స్టా ఫాలోవర్లో కూడా ఒకరైతే రాశారు. ఆయన మొత్తం అన్ని మనకి సెండ్ చేశారనమాట. అంటే టికెట్, రూమ్ అకామిడేషన్ అవన్నీ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. కానీ ఫస్ట్ రాసింది మాత్రం బెంగళూరుకి సంబంధించిన ఒక ఇంటర్ స్టూడెంట్ అనమాట. April 30, 2024 అయితే ఫస్ట్ ఫ్రీగా విఐపి దర్శనం బెంగళూరుకి సంబంధించిన ఒక ఇంటర్ స్టూడెంట్ అయితే చేసుకుంది. తను 10 లక్షల సార్లు అయితే రాసి టీటీడీ వాళ్ళకి సబ్మిట్ చేసి ఫ్రీగా విఐపి దర్శనం అయితే చేసుకోండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు అనమాట. అదేంటంటే 1,000,000 సార్లు అంటారు, మళ్ళీ 10 లక్షల సార్లు అంటారు, అసలు ఏంటిది అని. 10 లక్షల సార్లు రాస్తే సింగిల్ పర్సన్, అంటే ఇప్పుడు నేను 10 లక్షల సార్లు రాశాను అనుకోండి, నేను మాత్రం వెళ్ళి ఫ్రీగా విఐపి దర్శనం అయితే చేసుకోవచ్చు. అదే 1,000,000 సార్లు రాస్తే నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు అయితే ఫ్రీగా విఐపి దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు పిక్చర్ క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ఓకే, గోవింద్ ఒకటి రాస్తే మనకి ఫ్రీగా విఐపి దర్శనం వస్తుందని. ఇప్పుడు అసలు ఏ బుక్లో రాయాలి అనేది మెయిన్ డౌట్ అనమాట. దీనికి సంబంధించి ఎంతమంది మెసేజ్ చేశారంటే అంతమంది మెసేజ్ చేస్తారు. ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇచ్చేస్తారు. మీరు ఏ బుక్లో అయినా రాయొచ్చు. ఇప్పుడు ఈ బుక్ ఉంది, ఇది గోవింద్ ఒకటి, ఇది ప్రైవేట్ వాళ్ళది, అంటే ప్రైవేట్ వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. ఇందులో మనం 1,00,000 టైం అయితే రాయొచ్చు. ఇది టీటీడీ వాళ్ళు ప్రొవైడ్ చేసింది. దీని కాస్ట్ వచ్చేసి 111 రూపీస్ అనమాట. దీంట్లో మనం 39,600 సార్లు అయితే రాయొచ్చు. ఇలాగా ఒక్కొక్క బుక్ కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. అందులో మనం ఒక్కొక్క రకంగా నంబర్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే గోవింద నామం ఇన్నిసార్లు అయితే రాయాలి అని అయితే ఉంటుంది. లేదు బ్రో, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి గోవింద కోటి రాయాలంటే కొంచెం డబ్బులు ఎక్కువ అవుతుంది, వేరే మార్గమే లేదా అంటే, ఇప్పుడు ఈ నార్మల్ బుక్ ఉంది కదా, గోల్కొండ బుక్, ఇందులో కూడా రాయొచ్చు. మీరు ఇంకా చెప్పాలంటే ఒక పేపర్లో కూడా రాయొచ్చు. ఆ ఇంటర్ స్టూడెంట్ చెప్పా కదా, బెంగళూరు నుంచి ఒక అమ్మాయి ఫ్రీగా విఐపి దర్శనం చేసుకుంది. ఆమె పేపర్లో రాసి అయితే సబ్మిట్ చేసింది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా వేస్తారు చూడండి. నార్మల్ బుక్ లో రాయాలనుకోవట్లేదు, గోవింద నామాన్ని గోవింద కోటిలోనే రాయాలని మీరు అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అయితే కనుక బుక్స్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. సరే, ఇప్పుడు బుక్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసావు. ఇప్పుడు అసలు ఈ బుక్స్ లో 1,000,000 సార్లు రాసాం లేదా 10 లక్షల సార్లు రాసాం, అసలు ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేది నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మనం ఫస్ట్ టీటీడీ అర్జితం ఆఫీస్కి అయితే వెళ్ళాలి. టీటీడీ అర్జితం ఆఫీస్కి వెళ్ళి మనం రాసింటాం కదా బుక్స్, అంటే కొండపైన ఉంటుంది అనమాట ఈ ఆఫీసు. మనం రాసిన బుక్స్ అన్ని అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఈ ఆఫీస్ ఎక్కడుందని మీరు అడగచ్చు. అక్కడే మనం పోలీస్ వాళ్ళని ఎవరిని అడిగినా సరే చెప్తారు, లేదా సింపుల్ గా టీటీడీ ఆఫీస్ అన్నా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో ఒకరు చెప్తారనమాట. గుర్తుపెట్టుకోండి, టీటీడీ అర్జితం ఆఫీస్ లేదా టీటీడీ ఆఫీస్. అక్కడికి వెళ్ళి మనం ఈ బుక్స్ అన్ని ముందే ఇక్కడ ఇంటి దగ్గర ఒకసారి కౌంట్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. అక్కడికి వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తారనమాట. అంటే మన ఫాలోవరే చెప్పినారనమాట ఈ మాటని. అక్కడ టీటీడీ అర్జితం ఆఫీస్ లో మనం ఈ బుక్స్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అన్ని చెక్ చేస్తారనమాట. అంటే ఫస్ట్ పేజీలో ఫస్ట్ ఎన్ని ఉన్నాయని చెక్ చేస్తారు, అంటే ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అని ఇలా చెక్ చేస్తారు. దాని తర్వాత పేజీస్ అన్ని క్యాల్కులేట్ చేసుకొని వెళ్తారు. కాకపోతే వాళ్ళు హ్యాండ్ రైటింగ్ కూడా చెక్ చేస్తారు. సో జాగ్రత్తగా అయితే రాయండి. అంటే ఏదో విఐపి దర్శనం కోసం అని రాయకోకుండా ఆ స్వామిని మనస్ఫూర్తిగా పూజిస్తూ భక్తితో అయితే రాయండి. ఇప్పుడు సరే, విఐపి దర్శనంకి వాళ్ళు ఒక టికెట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మనం అంటే బుక్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక టికెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ టికెట్తో పాటు వాళ్ళే మనకి ఫ్రీగా రూమ్ అకామిడేషన్ కూడా ఇస్తారు. మన ఫాలోవర్ ఏజ్ వచ్చేసి 19 అనమాట. చాలా క్లీన్గా నీట్గా అయితే చెక్ చేస్తారని అయితే చెప్పినాడు. సో జాగ్రత్తగా అయితే ఉండండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, అదేంటంటే ఇప్పుడు ఫెస్టివల్స్ టైంలో అయితే మన ఫాలోవర్ అయితే వెళ్ళి అక్కడ బుక్స్ అయితే సబ్మిట్ చేశారంట. కానీ వాళ్ళు టీటీడీ వాళ్ళు వెనక్కి పంపించేశారంట. ఎందుకంటే ఫెస్టివల్ టైంలో ఎక్కువ రష్ ఉంటుంది, ఆ రష్తో పాటు మిమ్మల్ని పంపించడం కుదరదు, మీరు నెక్స్ట్ టైం రాండి అని ఒక 10 days ఆగి వేరే డేట్ అయితే ఇచ్చారంట. మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఫెస్టివల్ టైమ్స్ లో అయితే మీరు అసలు వెళ్ళకండి. అంటే బుక్స్ ని సబ్మిట్ చేసేకైతే ఫెస్టివల్ టైమ్స్ లో అయితే వెళ్ళకండి. నార్మల్ డేస్ లో అది ఏడైనా పర్లేదు, మీరైతే వెళ్ళి సబ్మిట్ చేయండి.
అతను నాకైతే పర్సనల్గా అయితే మెసేజ్ చేసి చెప్పాడు ఏంటంటే కొన్ని సెకండ్స్ కాదంటే నియర్లీ 5 minutes అయితే స్వామి ముందర నిల్చొని ఫుల్గా స్వామిని చూస్తూ దర్శించుకున్నాడంట. అంటే చాలా బాగుంటుంది. కొంతమంది అయితే అడుగుతారు ఏమొస్తుంది అసలు మన అట్లా దర్శనం చేసుకుంటే ఏమొస్తుందని. ఒకవేళ మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే మీ ఇంట్లో మీ అమ్మా నాన్నలు అడగండి. అదేంటంటే ఆ వెంకటేశ్వర స్వామిని మొదటి గడప దగ్గరికి వెళ్ళి ఫ్రీగా VIP దర్శనం చేసుకుంటే ఎలా ఉంటుంది ఆ లైన్లో కాకుండా అని ఒక్కసారి మీ అమ్మా నాన్నలను అడగండి. వాళ్ళైతే మీకు నీట్గా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకన్నా బాగా. 25 years దాటిన వాళ్ళైతే అడగచ్చు మేము ఎలా VIP దర్శనం చేసుకోవాలని. ఒకవేళ మీకు తమ్ముడు లేదా చెల్లెలి ఇలా ఎవరైనా ఉంటే మీరైతే వాళ్ళతో రాపియండి. మీ కొడుకు కూతురున్నా రాపియండి. గోవిందకోటి యొక్క ముఖ్య ఉద్దేశమే ఇదనమాట. మన యూత్ లో వచ్చేసి ఈ హైందవ ధర్మం విలువలు పెంచడమే ఈ గోవిందకోటి యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకవేళ మా ఇంట్లో ఎవరు అలా లేరు అంటే మాత్రం శ్రీవాణి టికెట్లు అనేది ఉందన్నమాట. అది 10,000 టికెట్. అది సేమ్ VIP దర్శనం టికెట్. డైలీ ఎయిర్పోర్ట్ లో 200 ఇస్తారు, కొండపైన 800 అయితే ఇస్తారు. 10,000 రూపీస్ అయితే టికెట్ అనమాట. సో అయితే VIP దర్శనం అయితే చేసుకోవచ్చు. నేను ఇది నా ఒపీనియన్ చెప్తాను. గోవిందకోటి రాస్తే అది వస్తుంది ఇది వస్తుంది మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే కారు బంగ్లా ఇవన్నీ వస్తుందో రాదు తెలీదు, కానీ ఖచ్చితంగా స్పిరిచువల్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే మీరే ఆలోచించండి, మనం అసలు ఒక్క చోట కూడా నీట్గా సైలెంట్గా అయితే కూర్చొని ఉండలేము. అటువంటిది 1,000 సార్లు గోవిందా గోవిందా అని మనస్ఫూర్తిగా మనం అనుకొని రాస్తే మనలో ఎంత స్పిరిచువల్ ఎనర్జీ పెడుతుంది. మన ఫోకస్ అనేది చాలా పెరుగుతుంది. మెయిన్ డిసిప్లిన్ కూడా చాలా 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 పెరుగుతుంది. మనం దీనిలో గురించి ఆలోచించి రాద్దాం. అంటే మనం ప్యూర్ భక్తితో రాద్దాం, నిస్వార్థంగా అయితే రాయండి. మీరు అనుకున్నారు అంటే మీకు ₹1 రావాలంటే ఆ స్వామి ఖచ్చితంగా 100 రూపాయలు అయితే ఇస్తాడు. మీరు ఏ పని చేసినా సరే భక్తితో అయితే చేయండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే ఉంటాయి. వీడియో అయితే అంతే అనమాట. నీట్ గా మీకైతే క్లియర్ గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నా. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి, మన ఇన్స్టాలో మెసేజ్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. గోవిందా గోవిందా అనే కామెంట్స్ తో ఈ వీడియోని కూడా నింపేయండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, చాలా మందికి తెలిసేలా చేయండి.